భగవద్గీతకు సంబంధించి అంత పాజిటివిటీ ఏముంటుందండి? అంటే దాని యొక్క గొప్పతనం ఈ రోజున సునీత విలియమ్స్ గారు అది క్యారీ చేశారు, అది తీసుకెళ్లారు, తన లీజర్ టైంలో చదువుతారు అని చెప్పి మాట్లాడుకోవడం మన హిందువులకి ఎస్పెషల్లీ కొంచెం సంతోషంగా ఉండే వార్త. సో అంత ప్రౌడ్నెస్ ఏంటి దానికి సంబంధించి మీ మాటల్లో? నా గాయత్ర్యా పరం మంత్రం నా మాతు పరదైవతం అన్నారు. మంత్రాల్లో గాయత్రిని మించింది లేదు. భూమి మీద మన తల్లిని మించిన దేవత ఉండదు. అలాగే భగవద్గీత ఏమని చెప్పబడిందంటే కృష్ణం వందే జగద్గురుం చెప్పినటువంటి వాడు కృష్ణుడు. అర్జునుడిని మెషగా తీసుకొని మొత్తం మానవాళ్ళందరికీ కూడా కఠినమైనటువంటి సమస్యలు అన్నిటికీ కూడా పరిష్కార మార్గాన్ని చూపించినటువంటి శాస్త్రము భగవద్గీత. అది సర్వ వేదాలకి 4 వేదాలు, 18 పురాణాలు, ఉపపురాణాలు, ఉపనిషత్తుల సారమే భగవద్గీత. కాబట్టి అది కేవలం ఏదో మత గ్రంథం కింద మనం చూస్తే అది చదవలేం. ఇప్పుడు క్రిస్టియన్స్కి ఉన్నారు, బైబిల్ చదువుతారు, డైలీ చదువుతారు. వాళ్ళు చూడండి, చర్చ్కి వెళ్తారు, చదువుతారు, ప్రీచ్ చేసేవాళ్ళు ఉన్నారు. ఖురాన్ తీసుకుంటే లా ఇల్లా ఇల్లల్లా మహమ్మద్ రసూలుల్లా అల్లాహు అక్బర్ అల్లా అని కలిమాలు చదువుతారు, ఖురాన్ చదువుతారు, చెప్పేవాళ్ళు ఉన్నారు. అక్కడ మనకు భగవద్గీత భారతదేశంలో చెప్పేవాళ్ళు లేరు. పంతులు గారు ఈ పూజ చేయి ఆ పూజ చేయి అంటారు తప్ప ఈ భగవద్గీతని మనము ఇన్ని అధ్యాయాలు డైలీ చదవాలా డెఫినెట్గా అనే స్కూల్లో అది మనం పెట్ల. ఇస్కాన్ వాళ్ళు వచ్చిన తర్వాత వేదిక్ యూనివర్సిటీస్ పెట్టిన తర్వాత భగవద్గీత గురించి ఎక్కువ చెప్పడం జరుగుతుంది. అందులో క్లియర్గా ఏంటంటే ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆయన ఏం చెప్తాడు, కర్మను చేయండి అంటాడు భగవంతుడు కృష్ణుడు. చెప్పి మళ్ళీ కర్మత్యాగం అంటాడు, కర్మని వదిలేసే అంటాడు. అలాగే భక్తి జ్ఞాన యోగం అంటారు, మళ్ళీ దాన్ని కూడా వదిలేయమంటారు. సో ఇలా మోక్ష సన్యాస యోగం, భక్తి సన్యాస యోగం, ఇలా యోగాలన్నీ చెప్తూ అల్టిమేట్గా కావాల్సింది మోక్షం అంటారు. మళ్ళీ ఆ మోక్షాన్ని కూడా నువ్వు వదిలేసేయి, సన్యాసం తీసుకో, వదిలేసేయి. సో ఇలాగా చెప్పుకుంటూ వచ్చి ఏమంటారు, అనన్యాశ్చింతయంతో మా ఏ జనాహ పర్యుపాసతే. ఇవన్నీ వదిలేసి నాకు సరెండర్ అవ్వు అంటే కేవలము దేవుడికి సరెండర్ అవ్వమని కాదు అర్థం. కర్మ చేయమన్నాడు. ఇప్పుడు భగవద్గీత ఎందుకు గొప్పది అన్నది ఒకే ఒక లైన్లో చెప్తాను. ఇప్పుడు ద గ్రేట్ భీష్మాచార్యుడు, ద గ్రేట్ కర్ణ, ద గ్రేట్ కృపాచార్యుడు, ద్రోణాచార్యుడు, అశ్వత్థామ, ఇటువంటి మహానుభావులు అందరూ కూడా వీళ్ళంతా ఏం దుర్మార్గులేం కాదు, మంచివాళ్లే. కానీ ఎవరితో వాళ్ళు ధర్మాలు చేశారు. కానీ కృష్ణుడు యొక్క పక్కన ఉన్నటువంటి వాళ్ళు పాండవులు, అర్జునుడు ఎందుకు తపస్సు చేశాడంటే నాకు స్వార్థం కోసం ఆయన కోరుకోలే, ఆయన ధర్మరక్షణ కోసం ఆయన తపస్సు చేశాడు. తపస్సు చేసి ఆయన శ్రీకృష్ణుని యొక్క శరీర భాగమే కాబట్టి అర్జునుడు ఆ భగవద్గీతను అడిగి ప్రజల కోసం స్వామి అని అడిగినప్పుడు ప్రజల సంక్షేమం కోసం ఆయన ఇచ్చారు. సో వీళ్ళు త్యాగము, కర్మ, తపస్సు, కర్మ చేయి అన్నాడు అనమాట. ఆ కర్మ చేయనప్పుడు నేను ఇంటర్వ్యూన్ అవుతానన్నాడు కృష్ణుడు. భగవద్గీతలో కర్మ మనం కనుక ఎందుకు భగవద్గీత శిరోధార్యం అంటే మన పనులు మనల్ని చేయమంటారు, ఎవరు పనులు వాళ్ళు చేయండి, డోంట్ ఎక్స్పెక్ట్ ద ఫ్రూట్. ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి వెళ్ళే పిల్లలు నాకు వస్తేనే నేను రాస్తాను సార్ అంటే కుదరదు. దే హ్యావ్ టు రైట్. అది దట్స్ వాట్ భగవద్గీత చెప్పుద్ది. నీ పరీక్ష నువ్వు రాయి, బట్ డోంట్ ఎక్స్పెక్ట్ ద రిజల్ట్. వెళ్ళావు కాబట్టి పాస్ అవ్వాలని రూల్ లేదు, ఫెయిల్ అయినా పర్లా. ఎందువల్ల సాక్షాత్తు భగవంతుడైనటువంటి ఆ కృష్ణుడే జరాసంధుడి నుంచి 17 టైమ్స్ ఆయన ద్వారకలో దాక్కున్నాడు. రణచోర్ అంటారు ఆయన. అంటే ఎప్పుడు తెలుసు ఆయనకి ఎప్పుడు విత్డ్రా చేయాలా. తర్వాత 18th టైం అటాక్ చేసి చంపించేశాడు. అలాగే అలెగ్జాండర్ కూడా ప్రపంచ విజేతగా ఒక ట్రిప్పులు అవ్వలేదు, 17 టైమ్స్ ఓడిపోయి 18th టైం అయ్యాడు. సో ఈ ఎప్పుడు తగ్గాలి, ఎప్పుడు ఉండాలి. ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు చేసుకోకుండా మనము దాని మీద ఫైటింగ్ కెపాసిటీ చేయాలి. మిస్టేక్ జరుగుతుంటే దాన్ని క్వశ్చన్ చేయాలి. ఆ తర్వాత మనం హార్డ్ వర్క్తోనే మన గోల్ని రీచ్ అవ్వాలి. ఇలాంటి ప్రపంచంలో ఉన్నటువంటి రిలేషన్స్ అన్నిటికీ కూడా, అన్ని సమస్యలకి ప్రాబ్లమ్స్కి కూడా సొల్యూషన్ ఇచ్చేటటువంటి గ్రంథం కాబట్టే దాంట్లో ప్రతి అక్షరము కూడా శిరోధార్యము, పాజిటివ్ వైబ్సే ఉంటాయి. అశ్వమేధాధికం ఏకైకం అక్షరం పుంసాం మహాపాతక నాశనం అన్నారు. అందులో ఉన్నటువంటి ఏకైక అక్షరము కూడా మహాపాపాలు నశిస్తుంది.
అలాగే అశ్వమేధాధికం పుణ్యం సంప్రాప్నోతి నశంశయ, అది రోజు పారాయణ గ్రంథం లాగా ఏదో ఒకటో రెండో శ్లోకాలు చదువుకున్నట్లయితే ఒక డిసిప్లిన్ని, ఒక క్రమశిక్షణ నేర్పిస్తుంది. అలా చేసినట్లయితే అశ్వమేధాధిక అంత ఫలితాన్ని నేను ఇస్తుంది అంది. కాబట్టి సునీత విలియమ్స్ గారు క్షేమంగా ఆమె తిరిగి భూమి మీదకి వెళ్ళి సాహసాలు చేసి ఆమె దేవకన్యలాగా భువి నుంచి దివి నుంచి భువికి మళ్ళీ తిరిగి వచ్చారంటే అది 100% మన వినాయకుడి యొక్క ఆశీర్వాదము, అలాగే భగవద్గీత యొక్క సారం యొక్క భగవద్గీత అనుగ్రహమేనమ్మా. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఎ లాట్. జస్ట్ దీనికోసం నేను మీతో మాట్లాడాలనుకున్నాను. అది మన పురాణాల్లో గ్రంథాలకి సంబంధించి, ఉపనిషత్తులకు సంబంధించి, వేదాలు, శాస్త్రాలు చాలా గొప్పగా సమయం వచ్చినప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ మన సంప్రదాయాల్ని, మన నమ్మకాన్ని ఇతర దేశాల్లో నివసిస్తూ ఉన్నవారు మన భారత సంతతికి చెంది అక్కడ వాళ్ళని పెళ్లి చేసుకొని జీవనం సాగిస్తూ ఉన్నవారు కూడా గాఢంగా దీన్ని నమ్మటం కాదు, ఆచరించటం వల్లనే వాళ్ళ లైఫ్లో పాజిటివిటీ ఉంది అని చెప్పి ఇలాంటి సమయంలో తెలుస్తూ ఉంటుంది. అందుకే కాబోలు సునీత విలియమ్స్ క్షేమంగా తిరిగి భూమి మీదకి చేరుకున్నారు. అందుకే యావత్ ప్రపంచం కూడా సంతోషిస్తుంది ఈ సందర్భంలో అనటానికి ఎలాంటి సందేహం లేదు. భూమిని చేరుకోగలిగింది అంటే అది వినాయకుడి యొక్క గొప్పతనం అని. ఏం పని చేసినా అందులో సక్సెసే కానీ ఫెయిల్యూర్ ఉండొద్దు అని చెప్పి ముందుకు తీసుకెళ్లేలాగా భగవద్గీతను క్యారీ చేసింది. కాబట్టే ఆమె ఎన్ని కష్టాలు, ఎన్ని నష్టాలు, ఎన్ని ఒడిదుడుగులు ఉన్నా కూడా, కనుచూపు మేరలో ఒక మనిషి లేకపోయినా కూడా తిరిగి మన భూమి మీదకి వచ్చింది అని అంటే ఖచ్చితంగా అది భగవద్గీతని నమ్మటం వల్లే అని చెప్పి సందర్భంగా అందరూ మాట్లాడుతూ ఉన్నారు. సో మరొక మంచి అంశంతో మిమ్మల్ని కలుస్తాను. దట్స్ ఆల్.